హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ నేను మా చెల్ల కలిసి అమ్మవారిని రెడీ చేస్తామన్నమాట. కొందరు కలశం మాత్రమే పెట్టుకొని చేసుకుంటారు. కానీ నాకెలా అంటే అమ్మవారిని కొంచెం బాగా రెడీ చేయడం ఇష్టం అన్నమాట. సో అందుకని నేను మా చెల్లి కలిసి ప్రతి సంవత్సరం అమ్మవారిని బాగా రెడీ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. కానీ నాకు ఒక 1-2 ఇయర్స్ నుంచి, ఇది యాక్చువల్గా 4th ఇయర్, 1-2 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే నాకు యాక్చువల్గా ఇద్దరు ట్విన్స్ కిడ్స్ కాబట్టి నాకు అసలు పాసిబుల్ అవ్వట్లేదు మొత్తం టైం స్పెండ్ చేయడానికి, అమ్మవారిని రెడీ చేయడానికి. సో లాస్ట్ ఇయర్ మా కజిన్ ఉండే అమ్మవారిని రెడీ చేయడానికి మా చెల్లితో. ఈ ఇయర్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ తను హెల్ప్ చేసిందనమాట. ఆ టైంలో నేను కిడ్స్ని మేనేజ్ చేస్తూ ప్రసాదాలు చేసుకున్నాను అనమాట. బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా రాత్రే చేసినాం. అండ్ ఆ సైడ్కి ఒక ఏమంటారు జూట్ క్లాత్ ఉంది, దాని మీద ముగ్గులు అనేవి కూడా మేమే ప్రయత్నించినాం. వచ్చినాయి, మరీ అంత బాగా రాలేదు, బట్ ట్రై చేసామన్నమాట. బయట చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, సరే ఎట్లా వస్తుందో చూద్దాం అని ట్రై చేసినాం. ఈసారి అక్క ఏం చేసిందంటే అమ్మవారి ఫేస్ మేము ప్లెయిన్ తెచ్చుకున్నాం అనమాట. ఏమి ఇట్లా అలంకరణ లేకుండా మేమే తెచ్చుకొని అమ్మవారికి కమ్మలు, బొట్టు అండ్ కిరీటంకి కూడా మేమే అలంకరించామన్నమాట. అమ్మవారి ఫేస్ చాలా అందంగా వచ్చింది. ముందు రోజు రాత్రి వాయనాలన్నీ రెడీగా పెట్టుకోవడం, బంతిపూలు కుచ్చుకోవడం, బ్యాక్డ్రాప్ అంతా రెడీగా పెట్టుకోవడం, అమ్మవారికి కావాల్సిన అన్ని సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ ప్రిపరేషన్స్ అని రాత్రే చేసేసుకున్నాం. పిల్లలు లేవకముందే ఎర్లీగా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము డెకోర్ అమ్మవారి దగ్గర అంతా. కాకపోతే ఏంటంటే అది కంప్లీట్ అయ్యే లోపలనే ఆరవృద్ధి లేసారనమాట. సో ఇంకా అమ్మ వీళ్ళు లేసారు, ఎలా చేస్తామో ఏమో, బట్ పర్లేదు కొంచెం కోఆపరేట్ చేశారు. పూజా ద్రవ్యాల పైన అమ్మవారి మీద అట్లా అందరి మీద ఏం తొందర లేదు, నిదానంగా కదమ పాదే జంబూ ద్వీపే భర్త వర్షే భర్త కండి. ఎవ్రీ ఇయర్ పంతుల్ని పిలిచి నేను పూజ చేయించుకుంటుండే. కాకపోతే నేను ఇయర్ ఏమనుకున్నా అంటే ఇక సొంతంగా చేసుకుందాం, అలవాటు చేసుకుందాం. ఎందుకంటే ప్రతి ఇయర్ చేసేదే, పంతులు కూడా బిజీగా ఉంటారు. మేజర్గా నాకు ఒకటి ఏమనిపించిందంటే ప్రతి ఇయర్ పంతుల్ని పిలిచినప్పుడు ఒక పంతులు ఉంటే ఇంకో పంతులు ఉండకపోతుండే, లేకపోతే ఏంటంటే ఆఫ్టర్ 12 వస్తుండే. మాకేమని ఉండేనంటే పూజ కూడా చాలా లేట్ అయిపోతుంది, మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ముందు చేసుకుందామని మేమే చేసుకుందాం, అట్లీస్ట్ మేము 12 లోపల స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. సో మా పెద్దకు ఉందనమాట, తను కొంచెం బాగా చదవగలుగుతుంది అనమాట. సో మేము ఏమనుకున్నాం, పంతులది వాయిస్ పెడుతూ అక్క చదువుతూ ఈసారి మేమే పూజ చేసుకుందామని డిసైడ్ అయినాం అనమాట. సో అలానే చేసుకున్నాం ఈసారి. పంచామృత స్నానం, పంచామృతం కలిపి ఆగమ్మ. అది క్లీన్ చేసి అమ్మవారిది వాటర్తో క్లీన్ చేసుకొచ్చి. యాక్చువల్గా మా పిల్లలు ట్విన్స్ అనే కానీ పెద్దగా నేను ట్విన్నింగ్ ఎప్పుడు వెయ్యాను అనమాట వాళ్ళకి. కాకపోతే లైక్ వరలక్ష్మి వ్రతంకి మా పిల్లలకి ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే ఏ ఇయర్ అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుందామని డిసైడ్ అయ్యాను, అదే ఇయర్ అదే మంత్ లైక్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. సో నాకు ఇంకా అది ఒక సెంటిమెంట్ లాగా, లైక్ నాకు ఇది బాగా చేసుకోవాలి ఫీలింగ్ ఉందనమాట. సో నేను ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఏదో ఈ పండగకి స్పెషల్ చేయాలి అన్నట్టు అట్లీస్ట్ ఒక అవుట్ఫిట్స్ అయితే కుట్టిపించాను. ఒక శారీ తీసుకొని ఇద్దరికి ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ కుట్టిపించాను అనమాట. చాలా బాగా వచ్చాయి, చాలా సాటిస్ఫై అయ్యాను. ముద్దుగా ఉన్నారు.
కలశం పైన బ్లౌజ్ పీస్కి ఇది పెట్టరా. పూలు పెట్టినా చక్కగా వరలక్ష్మీదేవికి ప్రధానంగా పూజ చేయండి. కూరలు కట్టిరా 3 పూలు పెట్టాలి నాన్న మధ్యలో. దీపం దర్శయ వరలక్ష్మీదేవి అక్క ప్రసాదాలు పెట్టి పెట్టమన్నావా? ఇప్పుడు అమ్మవారి పూజా కార్యక్రమం అయింది. ఇప్పుడు కథను శ్రద్ధగా 2 అక్షతల కుడి చేతిలో పట్టుకుని కథను శ్రద్ధగా వినండి. కథాక్షతలను మీరు అమ్మవారి దగ్గర సగం వేసి ఈ శిరస్సు మీద ఈ కథాక్ష శిరస్సు మీద వేసుకోండి. ఇలా కాలు మొక్కించుకుందామని ఎక్సైటింగ్ ఉన్నట్టుగా. కొబ్బరికాయ కొట్టేది కావాలి చాలు. ఏమి ఇవ్వాలి తర్వాత ఇస్తాం. జేజ ప్రసాదం పెట్టినాం తర్వాత అయిపోయినాక తినాలి నాని. ఎండింగ్కి వచ్చినాం నాన్న. పెళ్లి కాని పిల్లలు ఎక్కువ ఉన్నారు. సేమేజ్ బన్ను పప్పి. మా పిల్లలకి బేసిక్ గా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవుడికి దండం పెట్టడం బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం. అందరం తోరాలు కట్టుకున్నాము.
అందరం దండం పెట్టుకొని పెద్దవాళ్ళ దగ్గర లైక్ మమ్మీ వాళ్ళ దగ్గర, అత్తమ్మ వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. మా పిల్లలు కూడా చాలా క్యూరియస్ ఉండేది, లైక్ మేము చేస్తుంటే మేము కూడా పెడతాం అని చెప్పేసి కాలు మొక్కుతుండే అనమాట. అందరికీ చాలా క్యూట్గా అనిపించింది. అందరం కలిపి మంగళారతి ఇచ్చాము అమ్మవారికి. మంగళహారతి పాట పెద్దక్క పాప భలే ముద్దుగా పాడింది. లక్ష్మీ రూపేణ పాలయమా. మా పిల్లలు కూడా దండం పెట్టుకున్నారనమాట. పెట్టుకున్నాక అక్కడ కూర్చొని జస్ట్ అలా అమ్మవారి దగ్గర లైక్ ఫ్రూట్స్ అవన్నీ తీసు కొంచెం సేపు ఇట్లా మేము చేసిన 5 నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకున్నాము. ఫుడ్ విషయానికి వస్తే పండగ వస్తే ఫీస్ట్ లాగానే కదండి అందరికి, చాలా వంటలు, అందరు అలసిపోయి రిలాక్స్ అయినారు. మా చెల్లి ఇలా ఏంటి టైం పాస్కి ఇలా వీడియో అందరిది తీస్తుంది అనమాట. ఏం లేదండి, బాగా చాలా కొత్త సామాన్లు కొన్నాడు, లైక్ కెమెరా ఎక్విప్మెంట్. సో అవన్నీ ఎలా పనిచేస్తున్నాయని ట్రై చేశాను. ఈ పాట నేను లేనండి, స్కిప్ అయ్యాను. మా అక్క అందరికి కాళ్ళకి పసుపు పెట్టి వాయనం ఇచ్చిందండి. నేను కూడా పెడతాను. Ella se utiliza el sacrificio.